అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి మనం క్లాసెస్ చెప్తున్నాం కదా, అర్థమెటిక్ సంబంధించి. సో మన పర్సెంటేజ్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ఇప్పుడు థర్డ్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక దగ్గర తెచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ తెలుగులో క్వశ్చన్ ఉంటుంది, ఆ యొక్క క్వశ్చన్ ఏ ఎగ్జామ్లో వచ్చింది ఉంటుంది. సో ఇంకా కూడా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడకుంటే వెళ్ళి ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలంటే మనకు ఇక్కడ యూపీఐ ఇవ్వడం జరిగింది మన ఛానల్ సంబంధించి. సో మీరైతే మన ఛానల్కి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటువంటిది, the population of a city has been increasing at 5% every year. The present population is 1,85,220. What was its population 3 years back అంటున్నాడు. సో ఏం లేదండి, ఒక నగరంలో జనాభా ప్రతి సంవత్సరం కూడా 5% చొప్పున పెరుగుతుందంట. అయితే ఆ నగరంలో ప్రస్తుత జనాభా 1,80,220 అంట. అయితే 3 సంవత్సరాల క్రితం ఆ నగరంలో జనాభా ఎంత ఉంది అంటున్నాడు. సో నిన్న ఒక మోడల్ డిస్కస్ చేస్తాం, ఇదే మోడల్ ఏంటంటే 3 సంవత్సరాలుగా ఇంత పెరిగింది, 3వ సంవత్సరానికి ఎంత ఉంది రేషియో కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పాపులేషన్ ఇచ్చేసాడు. సో 3 సంవత్సరాల ముందు ఎంత ఉంది అనేది కనుక్కోవాలి. సో 3 సంవత్సరాలకు ముందు ఎంత ఉంది అనేటువంటిది మనకు తెలియదు, కాబట్టి ఆ పాపులేషన్ ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. ఏమంటున్నాడు, ఈ ఎక్స్లో నుంచి ఏమైందంట, ప్రతి సంవత్సరం కూడా 5% పెరిగిందంట. అంటే ఫస్ట్ ఇయర్ ఎంత 5% పెరిగిందంటే 100కి 5 కలుపుకోవాలని చెప్పాను, కింద 100 వేసుకొని ఆ 100కి 5 కలుపుకోవాలని చెప్పాను. తర్వాత సెకండ్ ఇయర్ కూడా ఏమైంది, మళ్ళీ 5 పెరిగింది. తర్వాత 3వ ఇయర్ కూడా 5 పెరిగింది. సో అలా 3 సంవత్సరాలు పెరిగింది. సో అంతే కదా, వాడు ఇచ్చిన అదే క్వశ్చన్లో 5% ఎవ్రీ ఇయర్ పెరిగింది. సో 3 సంవత్సరాల క్రితం పాపులేషన్ కనుక్కోండి అంటే 3 సంవత్సరాలు పెరిగిందని అర్థం ఇంకా. సో అలా 3 సంవత్సరాలు ఉన్నటువంటి పాపులేషన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా 5% పెరుగుకుంటూ వెళ్ళింది. సో అప్పుడైతే ఏమైందంట, ఆ 3 సంవత్సరాల తర్వాత వచ్చిన పాపులేషన్ ఎంత ఉందంటే అప్పుడు 1,85,220 అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఆ యొక్క ఎక్స్ వాల్యూవే మనకు 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాపులేషన్ అనమాట. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ 5 2 10, 5 1 5. సో 5 2 10 20. సో ఇక్కడ కింద అన్నీ కూడా 20 21తో అలా క్యాన్సిల్ అయిపోతాయి. సో 20 20 21. సో 5 21 5 20. సో అప్పుడు మనకి ఏముంటుంది, ఎక్స్ ఇంటూ 21/20 ఇంటూ 21/20 ఇంటూ 21/20 ఈక్వల్ టు 1,85,220 అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు 21తో క్యాన్సిల్ చేస్తే కష్టం కాబట్టి మీకు మొదట 7తో క్యాన్సిల్ చేసి చూపిస్తాను. 7 మూల 21. సో అర్థమవుతుందా, 7 మూల 21 ఇటువైపు క్యాన్సిల్ చేస్తున్నాను మళ్ళీ. సో 7 2 14, 4 రిమైండర్ వస్తుంది 45 అవుతుంది. సో 7 6 42. సో 3 రిమైండర్ ఉంటుంది 32. సో 7 4 28, తర్వాత 4 రిమైండర్ వస్తుంది 42. సో 7 6 42 అంతే కదా, ఇంకా 0 ఉంది కాబట్టి 0 అలాగే పెట్టేసుకోవడం జరుగుతుంది. సో మనం 7తో క్యాన్సిల్ చేసాం, ఇటువైపు 7తో ఇటువైపు 7తో క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు మీకు 21తో క్యాన్సిల్ చేసి చూపిస్తాను. 21 1 21. సో ఇక్కడ డైరెక్ట్గా 21 టేబుల్ ఈజీగా రాయొచ్చు. ఇక్కడ 21 1 21. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది 5, అంటే 54 అవుతుంది. తర్వాత 21 2 ఎంత అండి, 21 2 42, అంటే మనకు 12 రిమైండర్ వస్తుంది 126. సో 21 6 126. సో అంతే కదా. సో అప్పుడు ఇంకా 0 అలా ఉండేది అలాగే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, సో ఇది ఇక్కడికి అనుకోండి. సో ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ లైన్ ఇటుకి అయిపోయింది. సో ఇది క్యాన్సిల్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ మనకు 1260 ఉంది అక్కడ. ఇప్పుడు 3 1 3 4 12, 3 2 6 0. సో 420 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇంకా ఇక్కడ టోటల్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఒక టోటల్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఒక 21 ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్గా 21 1 21 2 42 0. సో అప్పుడు ఏమైంది 20 మిగిలింది. సో టోటల్గా మనం క్యాన్సిల్ ఏం చేసుకుంటే ఏమైందంటే ఎక్స్ ఇంటూ 1/20 ఇంటూ 1/20 ఇంటూ 1/20 ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇటువైపు కూడా 20 వచ్చింది. సో అంతే కదా, మనకు వచ్చినది క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్తే. సో చాలా జాగ్రత్తగా నేను క్యాన్సిలేషన్ గురించి చెప్పాను మీకు. సో ఇప్పుడు ఏం కావాలి, మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ 20 కూడా అటువైపు పంపిస్తే సరిపోతుంది కదా. ఇక్కడ డివైడ్ బై అవుతుందంటే ఈక్వల్ టు అటువైపు పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతాయి అవన్నీ కూడా. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 20 ఇంటూ ఇంకా 3 20 కాబట్టి 20 ఇంటూ 20. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 20 ఇంటూ 20, అంటే 20 స్క్వేర్ ఎంత 400. సో 400 ఇంటూ 400. సో ఏమన్నా 4 4 16, ఇక్కడ 2 0 ఇక్కడ 2 0, అంటే 4 0 పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మనకు 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాపులేషన్ ఎంత, 1,60,000.
సో 1,60,000 ఆప్షన్ ఎక్కడుందండి? సో ఆప్షన్ బిలో ఉన్నటువంటి 1,60,000 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో విత్ ఇన్ 1 minute లోపల దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఏం లేదు, జస్ట్ మీరు రాసుకోవాల్సిందల్లా కూడా x ఇంటూ 105/100 ఇంటూ అలా 3 సార్లు రాసుకుని దాన్ని వడిచినటువంటి 3 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పాపులేషన్ సమానం చేసుకుంటే సో మనకి ఎక్స్ వాల్యూ ఉంటుంది 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాపులేషన్. సో అది వచ్చేస్తుంది, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే సో మీరు అంటే ఇక్కడ డైరెక్ట్గా 21తో చేసుకుంటే స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయడంలో ఉంటుంది అంతే. సో ఇలా రాసేసుకున్నాం. స్పీడ్గా మీరు టేబుల్స్ బాగా వచ్చాయనుకోండి, స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసేస్తారు. డైరెక్ట్గా ఇక్కడ 1,60,000 అంటే ఆన్సర్ రావడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా చేయాలి. మరి ఒకవేళ ఆన్సర్ ఇలా చేయకోకుండా కూడా ఆప్షన్ వైజ్ వెళ్ళారనుకోండి, ఒకవేళ ఆప్షన్ వైజ్ వెళ్తే నిన్న చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. ఏంటంటే ఎక్స్ వాల్యూ అటువంటిది వాడు ఇచ్చిన ఆప్షన్లో దాన్ని వేసుకోవాలి. సో 1,60,000 ఇంటూ మనకి ఎంత పెరిగింది? 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100. సో ఇది చేస్తే ఏం రావాలంటే మళ్ళీ మనకు ఈ వాల్యూ రావాలి, క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ రావాలి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్గా రాగానే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 4 సున్నాలు క్యాన్సిల్ చేసేసుకుందాం 100వి. సో మళ్ళీ ఇక్కడ 4 25ల 4 4ల 16. సో అప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మళ్ళీ 25, ఇక్కడ 5 5ల 5 21ల. సో 5 1ల 5 21ల అంటే 21 ఇంటూ 4 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 105 రావడం జరిగింది. సో దీన్ని చేస్తే మనకేంటి? సో ఈ యొక్క ఆన్సర్ రావాలి. సో అప్పుడు వచ్చినట్టయితే కరెక్ట్. సో ఒక్కొక్కసారి వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1,80,000 ఒకసారి 1,60,000 ఒకసారి వేసుకొని చేసుకోవాలి. సో అదేంటంటే చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఈ ప్రొసీజర్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ తెలుసుకోవచ్చు. సో నేను ఒకవేళ రివర్స్ ట్రాక్లో వెళ్ళా కూడా మనకు ఆన్సర్ వచ్చినది కరెక్ట్ రాంగ్ ఎలా తెలుసుకోవాలంటే చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, 21 ఇంటూ 21 చేద్దాం. ఫస్ట్ 21 స్క్వేర్ ఎంత అవుతుందండి? 441 కదా. ఇంటూ 4 ఇంటూ 105 ఏమని రాసుకోవచ్చు? డైరెక్ట్గా 420 రాసేసుకోవచ్చా? సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ రావాలి. సో ఇక్కడ ఫస్ట్ 1తో ఇక్కడ 0తో 3 సున్నాలు, తర్వాత 2 8 8. సో 2తో చేస్తే, తర్వాత 4తో చేస్తే 4 1 4 4 4ల 16. సో తర్వాత 17 అవుతుంది. 0 2 12 15 8. సో 1,85,220. సో వచ్చిందా లేదా మనకు ఆన్సర్? రివర్స్లో వెళ్ళా కూడా సో రావడం జరిగింది. సో అలా చేయాలి. సో మీరు వీలైనంత వరకు ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు ఈ విధంగానే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇనిషియల్ పాపులేషన్ ఎంతనే తెలియకుంటే దాన్ని ఎక్స్ అనుకోండి. ఒకవేళ వాడు ఇచ్చినట్టయితే ఇనిషియల్ పాపులేషన్ దాన్ని వేసుకొని ఎంత పెరిగింది ఇక్కడ రాసుకుంటూ వెళ్ళండి. పెరిగింటే ప్లస్ చేయాలి, 100 అంటే 100కి ప్లస్ చేయాలి, తగ్గింటే 100లోంచి మైనస్ చేయాలి, కింద మాత్రం 100 రాసుకోవాలి. సో అప్పుడు ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 3 years బ్యాక్ కానీ ముందు కానీ. సో ఇలాంటి మెథడే మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అటువంటిది, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా. సో అందులో సింపుల్ ఇంట్రెస్ట్ తరంగా ఇది ఈ మెథడ్ అనేటువంటిది. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు సేమ్ ఇలాంటి మెథడే మళ్ళీ మనం అక్కడ కూడా ఫాలో అవుతాం. సో అవి చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఒకసారి. సో ఇది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అటువంటిది చూడండి. ఇక్కడ కంపెనీలో 70% ఎంప్లాయీస్ ఇన్ ద ఫర్మ్ ఆర్ మెన్. సో అంటే ఒక కంపెనీ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో ఎంతమంది ఉన్నారో తెలియదు. నేను ఏమనుకుంటున్నానంటే 100 మంది ఉన్నారు ఆ కంపెనీలో అనుకున్నాను. ఎందుకంటే పర్సెంటేజ్ అంటే 100 అనుకుంటే ఈజీగా చేయొచ్చు అని చెప్పాను కదా. సో అందులో 70% ఎంప్లాయీస్ ఎవరంట? మెన్ అంట. అంటే 70 మంది. 70% అంటే 70 మంది అంటే మెన్ ఉన్నారు 70% మెంబర్స్. ఇంకా మిగిలిన వాళ్ళు ఏమైంటారు? ఉమెన్ అయి ఉండాలి కదా. అంటే 100లో నుంచి 70 పోతే ఇంకా ఉమెన్ ఎంతమంది ఉంటారు? 30 మంది ఉంటారు, అంతే కదా. సో మరి దీనిలో ఈ ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క ఎంప్లాయీస్లో 30% మెన్ 20% ఉమెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అవుతున్నారు అనమాట. స్వతహా అయితే ఇప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మిగిలిన ఎంతమంది ఉంటారు సర్వీస్లో అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? దీంతో నుంచి ఎంతమంది మనకు రిటైర్ అవుతున్నారండి? 30% పీపుల్ రిటైర్ అవుతున్నారు. సో 30% అనేది ఎంత అవుతుందండి? 70లో 30% ఎంత అండి? 21 మంది రిటైర్ అవుతున్నారు. సో అంతే కదా. సో చూడండి, 100% 70 అయినప్పుడు మనకు 30% వాల్యూ ఎంత అనేది ఎలాగ అనుకోవాలంటే, సో 70 ఇంటూ 30/100. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంతే. పర్సంటేజ్ కింద పర్సంటేజ్ రాసుకోవాలి, నెంబర్స్ కింద నెంబర్స్ రాసుకోవాలి. సో 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 7 మూల 21. డైరెక్ట్గా 7 మూల 21. సో అలా అనుకున్నా కూడా సరిపోతుంది 2 సున్నాలు తీసేసుకుంటే. సో 70లో 21 పోతే మనకి ఎంత ఉంటుంది? సో మనకు 49 మంది ఉంటారు. సో అంతే కదా మెన్. ఇప్పుడు ఉమెన్లో ఎంతమంది మనకు వెళ్ళిపోతున్నారు? 20%. సో 3 2 6. సో 6 మంది. సో 100% 30 అయినప్పుడు 20% ఎంత
అంటే 30/20/100. సో 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. సో 3 2 6. సో అంతే కదా, 6 మంది పోతే ఎంత ఉంటారు, 30లో 6 పోతే 24 మంది. సో ఇప్పుడు వీళ్ళు రిటైర్ అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి ఎంప్లాయీస్, సో టోటల్ ఎంప్లాయీస్ అడుగుతున్నాడు. సో రిటైర్ అంటే అయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సర్వీస్లో ఎంతమంది ఉన్నారని. సో ఇక్కడ 49 మంది ఉన్నారు, ఇక్కడ 24 మంది ఉన్నారు. 9 4 13, 4 2 6 1 ఎంత అంటే 73. సో అంటే 73 అంటే 73%. ఎందుకంటే ఇక్కడ 100 అనుకున్నాం కాబట్టి సో పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ 73 వచ్చారనుకున్నా 73% ఉన్నట్టు. సో అంతే అనమాట. సో ఆప్షన్ డి 73% అంటే ఇక్కడ మనకు కరెక్ట్ ఏంటంటే సమాధానం. సో అర్థమైంది అనుకుంటా. ఏం లేదు, వాడు 70% మెన్ ఇచ్చాడు టోటల్ కంపెనీలో, ఇంకా 70% మెన్ అంటే మిగిలిన వాళ్ళు ఏమైంటారు, ఖచ్చితంగా కూడా ఉమెన్ అయి ఉంటారు. సో 100 అనుకున్నాం టోటల్ ఎంప్లాయీస్ ఏదో ఒక వాల్యూని. సో అందులో 70% అంటే 100లో 70% ఎంత 70, మిగిలిన వాళ్ళు 30% అంటే 30 ఉమెన్ వస్తారు. సో అందులో రిటైన్ వాళ్ళు 30% మెన్, ఉమెన్ 20%ని తీసేస్తే సర్వీస్లో ఉన్న వాళ్ళు వస్తారు. సో వాళ్ళిద్దరిని కూడితే మనకు టోటల్ సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉండేది రావడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటా. తర్వాత చూద్దాం. సో తర్వాత క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారటువంటిది. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ క్వశ్చన్ అటువంటిది కొద్దిగా టిపికల్గా ఉన్నటువంటిది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ క్వశ్చన్ అటువంటిది. సో ఇది జేఈ ఎగ్జామ్లో అడిగారు, ఆర్ఆర్బీ జేఈ 23 మే నెక్స్ట్ సెషన్లో. చూడండి, ఇక్కడ పీ గెట్ 360 మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్ స్కోర్ 500. మార్క్స్ ఆఫ్ పీ ఆర్ 10% లెస్ దెన్ క్యూ స్కోర్. క్యూ గాట్ 25% మోర్ దెన్ ఆర్ అండ్ ఆర్ గాట్స్ 20% లెస్ దెన్ ఎస్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ మార్క్స్ ఆఫ్ ఎస్? సో మొత్తానికి అయితే ఇక్కడ పీ యొక్క మార్క్స్ ఇనిషియల్గా ఎన్నో ఇచ్చారు. సో పీ లింక్ ద్వారా క్యూఆర్ఎస్కి ఒక లింక్ ఏర్పరిచాడు. సో పీ ద్వారా, సో ఆ లింక్ ద్వారా మనం ఎస్ యొక్క పర్సెంటేజ్ మార్క్స్ ఎంత అనేటువంటిది మనము కనుక్కోవాల్సి ఉంటుంది. మొదట ఏమి ఇచ్చారంటే చూద్దాం. సో పీకి ఎంత స్కోర్ వచ్చిందో తెలుసుకుందాం. సో మొదట పీకి ఎన్ని మార్క్స్ వచ్చాయండి, 360 మార్కులు వచ్చాయి. సో ఎన్నిట్లో 500కి 360 వచ్చాయి అంటే ఎంత పర్సెంటేజ్ ఇది? సో పర్సెంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100, ఎందుకంటే మార్క్స్ కూడా పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఆ పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో 100, 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. 5 1 5 ఏళ్ళ 70, సో 5 ఏళ్ళ 35, సో 2 ఉంటుంది, సో 1, సో 5 2 20 అంటే 72%. అంటే పీకి మొత్తం మీద ఎంత వచ్చిందండి, 72% అయినటువంటిది పీకి రావడం జరిగింది 500కు. సో అదే ఇప్పుడు నెక్స్ట్ పీ నుంచి క్యూకి ఒక లింక్ ఇచ్చాడు. సో అదేంటనేది గమనించాలి. మార్క్స్ ఆఫ్ పీఆర్, సో ఈ యొక్క పీ యొక్క మార్క్స్ ఏదైతే ఉందో, సో ఈ మార్క్స్ అనేటువంటిది ఏంటంటే 10% లెస్ దెన్ క్యూ స్కోర్. అంటే క్యూ స్కోర్కి ఏదైతే ఉందో క్యూ స్కోర్లో 10% లెస్ అంటే ఎంత అంటే 90% ఆఫ్ క్యూ అనే కదా. సో ఈ మార్క్స్ అనేటువంటిది 10% తక్కువ అంటే క్యూ స్కోర్లో 10% తక్కువ అంటే 90% కదా. సో 90% ఆఫ్ క్యూ ఈక్వల్ టు 72%కి సమానం అవుతుంది. సో అప్పుడు క్యూ యొక్క స్కోర్ ఎంత అంటే తెలుసుకోవాలనుకుంటే 72% బై 90% పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతే 9 1 9 9 8 72. సో 9 అనేది 72. సో 8 10 ఎంత అంటే 80%. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, క్యూకి ఎంత వచ్చిందండి 80% వచ్చింది. సో మరి ఈ 80% అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఈ 80% ఏదైతే వచ్చిందో క్యూకి, ఈ 80% అనేది ఏమంటున్నాడు, క్యూ గాట్ 25% మోర్ దెన్ ఆర్. సో అంటే 25% ఎక్కువ అనమాట. ఆర్ కంటే 25% ఎక్కువ అంటే ఆర్ ఎక్కడ అనుకుంటే 125% ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 80 మార్క్స్, 80%కి సమానం. సో అప్పుడు ఆర్ మార్క్స్ అనేటువంటిది వస్తుంది. సో ఆర్ మార్కుల్లో 125% చేస్తే మనకు ఇక్కడ 80% అనేది రావడం జరిగింది అనమాట. సో కాబట్టి ఆర్ మార్క్స్ ఎంత తెలియదు కాబట్టి ఆర్ ఈక్వల్ టు 80% బై 125% ఇంటూ 100. సో పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో 25 4 25 5, సో 5 1 5 16 80. సో 16 4 ఎంత అంటే 64%. సో అప్పుడు ఆర్కి ఎంత వచ్చింది 64%. సో ఈ యొక్క 64% చూడండి మనకు వచ్చినది కరెక్టా రాంగ్ అంటే తెలుసుకోవడానికి. సో క్యూకి ఎంత 80%, సో ఆర్కి వచ్చేసి 40%, 64% వచ్చింది. సో ఇక్కడ ఆర్కి క్యూకి 25% ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే చూడండి ఇక్కడ 100% 64 అయినప్పుడు 80% ఎంత అంటే 80% ఎన్ని మార్క్స్కి సమానం అనేది ఒకవేళ అడిగినట్టయితే 80 ఇంటూ 100/64. సో 8 1 8 8, సో 64. తర్వాత 8 ఉంటుంది. సో 4 2 8, సో 4 25, 2 1 2 5.
సో అప్పుడు ఎంత వచ్చింది 125% కదా. సో అంటే 25% ఎక్కువే కదా మనకు వచ్చినది కూడా. సో క్యూ కంటే సో 100% 64 అయినప్పుడు 80 అటువంటిది ఎంత పర్సెంట్, ఎంత అంటే 125% అనేది మనకు కరెక్టే కదా వచ్చినది. సో అప్పుడు ఆర్కి 64% వచ్చిందంట. సో ఈ యొక్క 64% ఆర్కి వచ్చింది కదా. ఇప్పుడు ఎస్ మార్క్స్ వచ్చేసి ఈ యొక్క 64% అనేటువంటిది 20% లెస్ అంటే 80% ఆఫ్ ఎస్. సో 20% లెస్ అంటే 80% ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 64%కి సమానం. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 64% బై 80% ఇంటూ 100. పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతే 8 ఒకట్ల 8 8 64. సో 8 10 ఎంత అండి 80%. సో ఎస్ యొక్క మార్క్స్ ఎంత వచ్చాయన్నప్పుడు 80% రావడం జరిగింది. సో ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 80% అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో ఇలాంటి క్వశ్చన్లు మనకు చాలా డేంజర్ క్వశ్చన్లు. సో మీకు అర్థం కాకుండా ఒకసారి వెళ్ళి బ్యాక్ చూడండి. ఇప్పుడు ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్గా పీక్ ఎంత పర్సెంట్ వచ్చిందనేటువంటిది తెలుసుకుంటున్నాం. ఎంత పీకు 72% వచ్చింది. ఈ 72% పీక్ ఏదైతే ఉందో అదేమంటున్నాడు క్యూ యొక్క స్కోర్లో 10% లెస్ అంటున్నాడు. సో ఈ 72% 10% లెస్ అంటే ఎంత 100%కి లెక్కేసుకోవాలి మనం. ఇప్పుడుగా 10% లెస్ అంటే ఎంత 90% ఆఫ్ క్యూ అనేటువంటిది 72% సమానమైన అర్థము. సో అప్పుడు క్యూ ఇటువైపు ఉంచుకొని ఈ 90 ఇటువైపు పంపిస్తే మనకు క్యూ పర్సెంటేజ్ ఎంతో వస్తుంది. సో మరి ఏమంటున్నాడు ఈ యొక్క క్యూ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అదేంటి ఇక్కడ ఈ యొక్క ఆర్ కంటే 25% ఎక్కువ అంటున్నాడు. 100కి 25% ఎక్కువ అంటే 125% ఆఫ్ ఆర్ ఈక్వల్ టు మనకు ఇక్కడ క్యూ యొక్క పర్సంటేజ్ అనేటువంటిది అర్థము. సో అప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది 64% వస్తుంది. తర్వాత ఈ యొక్క 64% ఏదైతే వచ్చిందో అది ఏమంటున్నాడు 20% లెస్ అంటున్నాడు. సో లెస్ కంటే 20% లెస్ అంటే సో 100లో నుంచి 20 తీసేసి 20% 80% అవుతుంది. సో అప్పుడు ఎస్ వాల్యూ మనకి 80% అనేది రావడం జరిగింది. సో దీన్ని ఇలా లెక్కేసుకోవాలి. సో మనకు ఇనిషియల్గా వచ్చిన వాల్యూ ఉంటుంది. సో దాన్ని ఈ యొక్క ఇనిషియల్గా ఏదైతే వాల్యూ వచ్చి ఉంటుందో ఆ వాల్యూని ఒకవైపు రాసుకుంటూ వాడు ఇంక్రీజ్ అన్నాడు అనుకోండి కూడుకోవాలి. లెస్ అంటే 100లో 90, 100లో 10 తీసేస్తే 90. మళ్ళీ ఇక్కడ ఏమైంది 25% ఎక్కువ అన్నాడు కాబట్టి 100 ప్లస్ 25 20 125 అయింది. తర్వాత ఏమైంది వచ్చిన పర్సెంటేజ్ని మళ్ళీ 20% లెస్ అన్నాడు. 100లో 20 పోతే 80. సో 80% ఆఫ్ ఎస్. సో అలా పీక్యూఆర్ఎస్ లాంటిది మీరు వాడిచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటి వాల్యూస్ ఆధారంగా రాసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటా. మీకు అర్థం కాకుంటే సో ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాము. సో ఫ్రమ్ ఏ పిక్నిక్ అరేంజ్డ్ ఫర్ 10%, 2 opted out. The expenses had to be equally shared by them. What is the percentage increase in the expenses of each person after the 2 left? సో మీకు ప్రీవియస్ క్వశ్చన్ ఒకవేళ అర్థం కాకుంటే చెప్పండి, వీలైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పిక్నిక్ అన్నమాట. పిక్నిక్లో 10% మంది పోయారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా 10 మంది వెళ్ళారు. సో అందులో ఇద్దరు ఏమయ్యారంటే మేము రామని చెప్పేశారు. సో అప్పుడు ఏమైంది 8 మందే పోయారు. సో అప్పుడు ఎక్స్పెన్సెస్ ఏమైనా అంటే ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు ఇద్దరు తగ్గారు కాబట్టి ఒక్కొక్కరికి అదనపుగా ఎంత భారం పడుతుంది అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా పిక్నిక్ పోవాలనుకున్నారు. సో 10 మంది పోవాలనుకున్నారు. ఒక్కొక్కరు 100 రూపాయలు వేసుకొని పోదామప్ప అనుకున్నారు. సో అట్లా 10 మంది పోవాలనుకున్నారు. అప్పుడు టోటల్ ఎంత ఖర్చు అయ్యేది మనకు ఒక్కొక్కరు 100, 10 మందికి పోతున్నారు. సో అప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏమైంది ఇద్దరు తగ్గిపోయారంటే 8 మందే వెళ్ళారు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 8 మంది వెళ్ళారు, సేమ్ ఇంతే ఎక్స్పెన్సే అవ్వాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుంది ఒక్కొక్కరికి ఎంత పడుతుంది అనేది అడుగుతున్నాడు. ఒక్కొక్కరికి అప్పుడు అమౌంట్ అనేటువంటిది పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. 8 మంది పోయినప్పుడు అంతే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నప్పుడు 8 మందికి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక కార్ తీసుకెళ్ళినప్పుడు 1000 రూపీస్ అన్నాడు బాడీగా. సో అది అందులో 10 మంది వెళ్తున్నారు. సో కార్లో 10 మంది పట్టారనుకోండి, నేను బేసిక్గా చెప్తున్నాను. సో అప్పుడు ఏమైంది ఒక్కొక్కరు 100 రూపాయలు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలే ఆ యొక్క కార్కి బాడుగా. కానీ ఇప్పుడు 8 మంది వెళ్తున్నారు, ఇద్దరు రావట్లేదు కాబట్టి రాలేదు కాబట్టి మీకు ఏమవుతుంది ఈ 100 రూపాయలకి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బాడుగా అనేటువంటిది మీ మీద పడుతుంది ఎక్కువ. సో అది ఎంత పడుతుంది అంటున్నాడు, ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. సో ఈ వాల్యూ ఎంతో తెలియదు. సో దానికి మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ 1000 రూపాయలు రావాలంటే ఇక్కడ 8 ఉంది. సో ఇక్కడ ఎంత పెడితే ఇక్కడ 1000 రూపాయలకి సమానం అవుతుంది అనేది కనుక్కోవాలి. సో ఎక్స్ అనుకుందాం దీన్ని. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1000/8 చేస్తే అయిపోతుంది కదా. సో 8 ఒకట్ల 8 2 ఉంటుంది. సో 8 ఒకట్ల 8 2 ఉంటుంది. సో 8 2 16 4 ఉంటుంది 25. సో ఎక్స్ ఎంత అవుతుందండి 125 అవుతుంది. సో ముందు ఎంత ఉందండి 100 రూపాయలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత పడుతుంది ఒక్కొక్కరి మీద 25 రూపాయలు పెరుగుతుంది. సో అంటే ఎంత పెరిగింది ఇక్కడ ఒక్కొక్కరికి. సో 25% అనేటువంటిది పెరిగింది కదా. సో 25% అనేటువంటిది ఎక్స్పెన్స్ అనేటువంటిది పెరిగింది.
సో ఇక్కడ ఆప్షన్ సిలో ఉన్నటువంటి 25% అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అంతే కదా. సో అంటే ఇక్కడ 25% అని ఎట్లా చెప్తున్నాం, 100% 100 రూపాయలు అయినప్పుడు 125 రూపాయలు అటువంటిది ఎంత శాతం. సో క్రాస్ మల్టిప్లికేషన్ 100 × 125/100. సో ఎంత 120% అంటే 20% పెరిగిందనే కదా. సో అది సో 25% అనేటువంటిది పెరిగింది మనకు. సో ఇలా అనుకుంటే మీకు అర్థమైంది అనుకుంటా. తర్వాత చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో 128లో 25.8%ని ఎక్స్ అన్నాడు, నా ఎక్స్ మనం. సో అయితే ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. సో దాన్ని అయితే ఇప్పుడు మనము చూద్దాం. చూడండి 128లో 25.8% చేయమంటున్నాడు. అంటే 128లో సో 25.25/8%. సో 25/8%ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈ శాతంని రిమూవ్ చేయాలంటే ఏమని చెప్పాను, బై 100 రాసుకోవాలని చెప్పాను. సో ఎంతలో ఇది 128లో కాబట్టి 128. సో 128లో ఈ శాతాన్ని కనుక్కోవాలి, 25/8%. శాతాన్ని పర్సెంటేజ్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి బై 100 రాసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 25/8. సో ఇక్కడ 100/1 అంటే ఈ 100 ఇటువైపు వెళ్తుంది, 1 అటువైపు పైకి వెళ్తుంది. సో కదా. సో అప్పుడు ఇంటూ 1/8 × 100 ఇంటూ 128 అలాగే వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకు 25/8 × 100 × 128 ఉంది కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో మొదట 25 1 25 4 100, తర్వాత 4 1 4 3 12 4 2 8 8 1 8 4 32 అంటే 32 సారీ 4. సో 4 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి 4 కదా. అంటే ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు, అంటే ఇక్కడ ఇటువైపు ఎక్స్ ఉన్నట్టు, ఎక్స్ ఈక్వల్ టు ఇదంతా మనకు. సో ఎక్స్ ఈక్వల్ టు 25% ఆఫ్ 128. 25% ఆఫ్ 128 అంటే 128లో 25/8%. 25/8% అంటే శాతాన్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి బై 100 రాసుకుంటున్నాం. సో ఈ 100 ఇటువైపు పైకి వెళ్తే 25/8 × 100 × 128 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏం లేదు, 128లో 25/8% అంటున్నాడు. సో ఇది 128లో, దీంతో 25/8% అంటే 25/8 సింబల్ రిమూవ్ చేయాలి కాబట్టి బై 100 వేసుకుంటున్నాం. సో ఈ 100 ఆటోమేటిక్గా పైకి పోతుంది. సో అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది అంటే ఇలా ఇది పైకి ఇక్కడికి ఎందుకు వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది అనేటువంటిది. సో మనం ఎప్పుడైనా సరే 28/100 అంటే ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ సో ఇక్కడ 100/1 ఉందనుకోండి, ఇక్కడ న్యూమినేటర్లో ఉన్నటువంటిది పైనకి వెళ్ళినప్పుడు డినామినేటర్లోకి వెళ్తుంది. ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఉంటుందో అది ఆటోమేటిక్గా పైనకి పోయేప్పుడు న్యూమినేటర్లోకి వెళ్తుంది. సో అర్థమైందా. సో ఆ విధంగా ఇప్పుడు 100 ఇటువైపు వెళ్ళింది, కింద ఏమిటంటే 1 అనుకున్నాం కాబట్టి 25 కాబట్టి 25 అలాగే ఉంచేసుకున్నాం ఇక్కడ. సో అర్థమైంది అనుకుంటా చాలా క్లియర్గా. సో దాన్ని సాల్వ్ చేస్తే దీన్ని సాల్వ్ చేస్తేనే మనకు వచ్చిన ఆన్సర్ 4. తర్వాత చూద్దాం చివరిది. చూడండి ఇది కూడా కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్ లాంటిది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎస్ వాల్యూ ఇచ్చాడు. అయితే ఎస్+టీ పర్సెంటేజ్ ఏదైతే వస్తుందో అందులో టీ పర్సెంటేజ్ ఎంత అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి 3/3t/2 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, ఎస్+టీ ఇచ్చాడు కాబట్టి ఎస్+టీ కనుక్కుందాం. ఎస్ వాల్యూ ఎంత 3t/2, ఇంకా టీ వాల్యూ మారదు, టీనే ఉంటుంది. సో ఇప్పుడు 3t ప్లస్ ఎల్సిఎం ఎంత 2, సో 2 × t 2t. సో మొత్తం ఏమవుతుంది ఎస్+టీ 5t/2. సో మరి ఈ యొక్క ఎక్స్+టీ వాల్యూ ఎంతైతే వచ్చిందో సో అందులో టీ పర్సెంటేజ్ని కనుక్కోమంటున్నాడు. టీని పర్సెంటేజ్గా ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు ఎక్స్+టీలో. సో ఇప్పుడు టీ పర్సెంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఏది కనుక్కోమన్నాడు, టీ కనుక్కోమన్నాడు. సో టీ రాసుకున్నాం పైన. కింద దేనిలో ఎస్+టీ వాల్యూ ఏదైతే వచ్చిందో దానికి పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. ఎస్+టీ ఏమొచ్చింది 5t/2. సో 5t/2 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100, పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో మనం ఇప్పుడు చెప్పినట్టుగానే ఇక్కడ ఏముంటుంది t/1/5t/2 ఇంటూ 100. సో ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ 5t ఇటువైపు పోతుంది, ఈ 2 అనేది పైకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది 2 × t ఏమవుతుందండి 2t. కింద ఏముంటుంది ఇంకా 2t, కింద ఏముంటుంది 5t ఇంటూ 100. సో టీటీ క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 1 5 2 10 0. సో 2 × 20 ఎంత అండి 40%. సో 40% అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 40% అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. ఏం లేదు,
ఎస్ అనేటువంటిది 3/2 అయితే S+T శాతంగా టీని వ్యక్తపరచండి. అంటే S+T వాల్యూ ఏదో వచ్చిందో సో ఆ X+T వాల్యూలో ఈ యొక్క టీ శాతాన్ని వ్యక్తపరచండి అంటున్నాడు. సో ఈ యొక్క X+T వాల్యూ అంటే మొదట కనుక్కోవాలి. అది 5/2 వస్తుంది, అది కింద రాసుకున్నాం. టీ వాల్యూ కనుక్కోవాలి, టీ ఆటోమేటిక్గా టీ పైన రాసుకున్నాం. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 100 చేస్తున్నాం. సో అర్థమైంది అనుకుంటా. 40% రావడం జరిగింది. సో ఈ వీడియో చూసినట్టయితే కొద్దిగా లెవెల్ అటువంటిది కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్నాయి ప్రశ్నలు ఉండేది. మొదటి వీడియోను, రెండో వీడియోను, ఈ మూడో వీడియో వచ్చేసరికి సో ఇలా అన్ని మోడల్స్ కవర్ అవుతుంటాయి. మనకు అన్ని క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మనకు పర్సంటేజ్ సంబంధించే చాలా రకాల మోడల్స్ వస్తుంటాయి. సో ఇలా ఇవన్నీ సాల్వ్ చేయడం వల్ల మీకు ఏంటంటే క్లాసెస్ వినడం వల్ల మీరు ఓన్గా సాల్వ్ చేయడం వల్ల ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చేసరి ఎలా తీసుకోవాలి అనేటువంటిది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది, అంటే ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, X+T వాల్యూ కనుక్కొని టీ కనుక్కోవాలనేటువంటిది. తర్వాత ఇలా నెంబర్ ఇచ్చేసి ఎక్స్ వాల్యూ కనుక్కున్నప్పుడు ఆ నెంబర్లో నుంచి పర్సెంటేజ్ ఎంత ఎలా కనుక్కోవాలనేది ఒకటి, ఇది ఒక మోడల్ అనుకోవచ్చు. సో తర్వాత ఇలా పిక్నిక్ సంబంధించి అంటే ఎక్స్పెన్సెస్ చేంజ్ అవ్వకుండా అదే ఎక్స్పెన్స్ రావడాలంటే ఒక్కొక్క పర్సన్ మీద ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలి అంటున్నది ఇది ఉంటుంది. తర్వాత సో ఇది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్. సో కొద్దిగా చాలా హార్డ్గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నిదానంగా ఈ క్వశ్చన్ అనేది. 1కి 2 సార్లు లేదంటే 3 సార్లు చూస్తే మీకు ఈ క్వశ్చన్ అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని గమనించాలి. సో వీలైతే ఇంకొకసారి ఇప్పుడు చెప్తాను చూడండి. పీ మార్క్స్ అనేటువంటిది ఎంత అనేటువంటిది ఇచ్చాడు వాడు. సో ఇది ఎందుకంటే చాలామందికి అర్థమైనదేమో అనుకుంటున్నాను ఈ క్వశ్చన్ అనేటువంటిది. సో నాకు తెలిసినంత వరకు అయితే సో కాబట్టి పీ ఎంత ఇచ్చాడనేటువంటిది కలుసుకుందాం. అంటే పీ మార్క్స్ ఎంత, 500లో 340 మార్క్స్ ఎంతకు సమానం అంటే 72%. సో ఈ 72% అనేటువంటిది ఏదైతే ఉందో పీ మార్క్స్ ఇదేమంట క్యూ కంటే తక్కువ అంట. అంటే క్యూ కంటే 10% తక్కువ అంట. 10% తక్కువ అంటే ఏంటి, 90% ఆఫ్ క్యూ అనే కదా. అంటే క్యూలో 90% అనే కదా ఈ 72 అనేది 10% తక్కువ అంటే క్యూకి పీకి రిలేషన్ ఇచ్చినప్పుడు. సో అప్పుడు మనకు క్యూ వాల్యూ కావాలి కాబట్టి ఈ 90% అనేది కిందికి పంపిస్తే 72%/90 వస్తుంది. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే తర్వాత ఇంటూ పర్సంటేజ్లో మార్చాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాము. 9 1 9 8 72. సో 8 ఇంటూ 10 ఎంత అంటే 80% వస్తుంది. అప్పుడు క్యూ వాల్యూ వస్తుంది. తర్వాత ఏమన్నాడు, ఈ 80% ఏదైతే ఉందో ఈ 80% అనేటువంటిది ఆర్ యొక్క వాల్యూ కంటే 25% ఎక్కువ అంట. 25% ఎక్కువ అంటే 125% ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 80కి సమానం చేసుకోవాలి. సో అప్పుడు ఆర్ వాల్యూ ఏమొస్తుంది, 80 కంటే తక్కువే రావాలి. సో 80 కంటే తక్కువే రావాలి కాబట్టి 80 ఈ 125 ఇటువైపు పంపిస్తాం. సేమ్ ఇక్కడ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామో పర్సెంట్ మనము కింద పైన కొట్టేసుకొని తర్వాత క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు 64% వచ్చింది. తర్వాత మనకు వచ్చింది కరెక్ట్ రాంగ్ అంటే ఇక్కడ నేను మీకు చూపించాను. సో 100% ఇక్కడ 64 అయినప్పుడు 80% ఎంత అవుతుందంటే 125 అంటే 20% పెరిగిందనే కదా అర్థము. సో అంటే కదా 20% తేడా ఉన్నట్టే కదా, ఎక్కువ ఉన్నట్టే కదా. సో తర్వాత నెక్స్ట్ ఈ యొక్క 64% ఏదైతే వచ్చిందో ఇదేమంట ఎస్ కంటే తక్కువ అంట. ఈ 64% ఎస్ కంటే తక్కువ ఉందన్నమాట. 20% అనేటువంటిది 20% తక్కువ అంటే 80% ఆఫ్ ఎస్ 64కి సమానం. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 80%. సో మనకు వచ్చినది కరెక్టా రాంగా అనేటువంటి తెలుసుకోవాలనుకుంటే ప్రతి దానికి కూడా ఇలా రివర్స్గా వెళ్ళి మీరు ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి మీకు అది కూడా మీకు చేసి చూపిస్తాను, టైం ఎక్కువైనా పర్లేదు. సో ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఎక్కడ ఒక చోట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్కడన్నా ఎరోజ్ చేద్దాం చూడండి, ఇక్కడ చేస్తాను. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఆర్ గాట్ 20% లెస్ దెన్ ఎస్ అన్నాడు. సో ఇప్పుడు 100% ఇక్కడ 100% అనేటువంటిది నెంబర్ అనుకోండి, అది 80% 80కి సమానమైనప్పుడు సో 80% వాల్యూ ఎంత అవుతుంది. సో 80% కదా, 20% లెస్ అంటే 80% కదా మనకు ఆర్ వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది 80 × 80/100. 2 0 క్యాన్సిల్ అయిపోతే 64 రావాలి. సో అంతే కదా. సో అప్పుడు మనకు 64 కదా ఈ యొక్క ఆర్ వాల్యూ వచ్చినది. సో అప్పుడు కరెక్టే, ఆ పాయింట్ కూడా కరెక్టే. అంటే ఆర్ గార్ 20% లెస్ దెన్ ఎస్ అనేటువంటిది ఈ పాయింట్ కరెక్టే మనకు వచ్చిన ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకొక రివర్స్గా వెళ్ళినట్టయితే క్యూ గాట్ 25% మోర్ దెన్ ఆర్ అన్నాడు. సో ఇప్పుడు మోర్ దెన్ ఆర్ అన్నాడు. సో క్యూ గాట్ 25% మోర్ దెన్ ఆర్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు 100% వాల్యూ అనేటువంటిది 64 అయినప్పుడు ఎక్కువ శాతం కావాలి కదా మనకు, 125% కావాలి. సో 125% ఎంత అవుతుంది. సో ఎందుకంటే మనకి 25% ఎక్కువ ఉన్నాడు క్యూ వాల్యూ. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది 64 × 125/100. 25 4 25 5 4 1 4 16 16 5
80 అంటే 80 కదా మనకి క్యూ వాల్యూ వచ్చినది. సో అప్పుడు ఇది కూడా కరెక్టే కదా. సో తర్వాత ఏమన్నాడు, ఈ యొక్క 100% ఇది 100% 8 అయినప్పుడు తర్వాత 10% తక్కువ, అంటే పీ వాల్యూ అంటే 10% తక్కువ అంటే 90% వాల్యూ మనకు కావాలి. 90% వాల్యూ ఏమవుతుంది, 80 × 90/100, 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 72 కదా. సో పీ వాల్యూ అప్పుడు 72% కదా వచ్చినది. సో అర్థమైంది అనుకుంటా. సో రివర్స్లో వెళ్ళి కూడా మీకు క్యాన్సిల్ చేసి చూపించాను. సో ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్ కూడా మీకు యాక్చువల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒకవేళ రివర్స్లో వెళ్ళినా కూడా మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది ఎలా తెలుసుకోవాలనేది కూడా మీకు చెప్తున్నాను. సో మీకు ఏదో ఒక రకంగా డైరెక్ట్గా చేయడం రానప్పుడు, ఎగ్జామ్లో టైం ఇంకా ఎక్కువ మిగులుతున్నప్పుడు, మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయలేనప్పుడు, సో ఇలా రివర్స్ ప్రాసెస్లో వెళ్ళి కూడా సాల్వ్ చేసుకుంటే ఏదో 1-2 మార్కులన్నా మనం గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అర్థమైంది అనుకుంటే ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో అర్థం కాకుంటే 1-2 సార్లు చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగినటువంటి జేఈ ఎగ్జామ్లో అడిగింది కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్టీపీసీలో కానీ గ్రూప్ డీలో కానీ ఇలాంటి మోడల్స్ రిపీట్ అయ్యేదానికి 99% ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎన్టీపీసీ 2016 ఉన్నట్టయితే వాటికంటే ప్రజెంట్ లేటెస్ట్ 2 మోడల్స్ ప్రాక్టీస్ చేయడం బెటర్. సో అవి నిదానంగా ప్రాక్టీస్ చేస్తే కూడా మొదట ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ఏ విధంగా అడిగాడు ఆర్ఆర్బీలో అనేటువంటిది గమనించుకోవాలి మనం ముఖ్యంగా. సో మరి అదే మనం ఎస్ఎస్సికి వెళ్ళినట్టయితే ఇంతకంటే హార్డ్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేటువంటిది. టైం చాలా తక్కువ ఉంటుంది, చాలా హార్డ్ ఉంటాయి క్వశ్చన్స్ 3-4 లైన్లు ఉంటాయి, చదవడానికి చాలా టైం పడుతుంటుంది. సో మనం రైల్వే పరంగానే మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి రైల్వే ప్రీవియస్ మనం మోడల్స్ డిస్కస్ చేస్తున్నాం. సో అలాంటి మోడల్స్ మనకి ఇప్పుడు కూడా జరగబోయేటువంటి గ్రూప్ డి, ఎన్టీపీసీ, మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో మనకు అడగడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ నుంచి నేను కోరుకున్నది ఎక్కువగా లైక్ అండ్ షేర్. తప్పకుండా మన ఛానల్ వ్యూస్ పెంచండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎంతో కష్టపడి మీకు చెప్తున్నాం చాలా క్లియర్గా కూడా. సో మీకు రైటింగ్ కూడా చూడొచ్చు, చాలా క్లియర్గానే మీకు అర్థమవుతుంటుంది. సో సపరేట్గా మళ్ళీ కూడా మౌస్తో లేకుండా సపరేట్గా ఒక డిజిటల్ బోర్డ్ లాంటిది తీసుకొని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దాదాపుగా 8,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్యాడ్ కోసం. సో కాబట్టి మనకు యూట్యూబ్ నుంచి ఎటువంటి ఇన్కమ్ అనేటువంటిది కూడా ఉండదు. సో మంత్లీ అయినా కూడా మనకు ఒక 1000 రూపాయలు కూడా ఇన్కమ్ అనేటువంటిది ఉండదు. సో అది మన ఛానల్ రెవెన్యూ ఉంటుంది. వ్యూస్ కూడా చూసి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు మన ఛానల్కి ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే పైన ఉన్నటువంటి యూపీఐ ఐడి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. సో అలాగే మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల కూడా మన ఛానల్ కొద్దిగా గ్రో అనేటువంటిది అవుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అలాగే మనకు వ్యూస్ అనేటువంటివి కూడా పెరుగుతాయండి. సో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే మీకు ఎంతో యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాం. సో మీకు ఎక్కడ కూడా యూట్యూబ్లో ఇలా కంటెంట్ అయితే దొరకదనేది నేను అనుకుంటున్నాను. ఇలా టాపిక్ వైజ్గా నీట్గా ఆ క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి, అలాగే ఆ క్వశ్చన్ అనేది ఎప్పుడు అడిగారు, ఏ సెషన్లో అడిగారు, ఏ రోజున, ఏ ఎగ్జామ్ లాంటిదో ఎవరు కూడా చెప్పరు. సో ఒకవేళ చెప్పా కూడా ఏమన్నా కూడా అవన్నీ పెయిడ్ క్లాసెస్లో ఒకవేళ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీ క్లాసెసే. సో కాబట్టి సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి మీ నుంచి. ఓకే అండి, మరి నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.